రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించు ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరశరమ్య శిరస్సున పైకి లేచు ఎండుదై వ్రాలిన మ్రోడు జీవరశరమ్య శిరస్సున పైకి లేచు పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్లెనంచు గగ్గోలుగా నేర్చెదేలా పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్లెనంచు గగ్గోలుగా నేర్చెదేలా నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్ ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్. ఒక కుటుంబాన్ని నడిపేటువంటి మనకే పజిల్స్ ప్రహేళికల్ లాంటి సమస్యలు ఉంటాయి. ఒక రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తికి ఎన్నుంటాయో నాకు తెలుసు, నాకేమీ తెలియని విషయం కాదు. ప్రహేళికలు అన్నీ పజిల్స్, ఆర్థికమైనవి, మానసికమైనవి, శారీరకమైనవి, పార్టీ పరంగా ఉండేవి, ప్రభుత్వ పరంగా ఉండేవి, ప్రజల పరంగా ఉండేవి, అనేక రకాలు ఉంటాయి. వాటిని ఛేదించడానికి ఉపాయం ఏమిటంటే రాలిన ఆకు మేల్పసిడి రాగముగా చిగురించు. చెట్టు కింద రాలిపోయిన ఆకు రాలిపోయిన 15 రోజులకు చూడు మళ్ళీ పైన చిగురాకు రూపంలో కనిపించింది ఖచ్చితంగా. అలాగే అన్నింటికీ ఆశాదీపం ఉంటుంది, ఖచ్చితంగా వెలుగుతూ ఉంటుంది. మనం దాన్ని అందుకోగలగాలి.